అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి ప్రాంతంలో కార్మిక దినోత్సవ వేడుకలు కార్మిక సంఘాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా RK7 గనిపై AITUC డిప్యూటీ జనరల్ సెక్రటరీ వీరభద్రయ్య జెండాను ఆవిష్కరించి కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ శ్రమ దోపిడీని నిరసిస్తూ కార్మికుల్లో స్ఫూర్తిని నింపిన దినమే మేడే అని అభివర్ణించారు. ఎంతో మంది కార్మికుల పోరాటంతోనే 8 గంటలు పని వేళలు సాధ్యమయ్యాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల చట్టాలను కాలరాయాలని 4 చట్టాలను తీసుకురావాలని చేస్తుందని, ఆ చట్టాలకు వ్యతిరేకంగా సంఘటితమై పోరాడాలని అన్నారు. సంఘాలు మొన్న ఢిల్లీలో కూర్చొని అదేవిధంగా ఇంకోసారి కలకత్తా అమరవీరులకు ప్రపంచ కార్మికుల నాడు జరిగే దేశవ్యాప్త సమ్మెకు 20 తారీఖు నాడు జరిగే దేశవ్యాప్త సమ్మెకు ప్రపంచ కార్మికులారా 20 తారీఖు నాడు జరిగే దేశవ్యాప్త సమ్మెను 20 తారీఖు నాడు జరిగే దేశవ్యాప్త అధికారం ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటాయి. అంటే పర్మనెంట్ కార్మికులు ఉండకుండా వాళ్ళు ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. ఇక వాళ్ళకు ఉంటుంది సంవత్సరానికి 2 సంవత్సరాలు తీసుకుంటారు. ఆయన పర్మనెంట్ కార్మికుడు అయిపోతాడు అనగానే ఆయన వ్యతిరేకంగానే రేపు 20వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ఆందోళన. మాకు 8 గంటల పనిదినం కావాలి అని ఆనాడు పోరాట కార్యక్రమం చేపట్టి మార్క్స్ రాసిండు. ఈ పెట్టుబడిదారుల వ్యవస్థలో కార్మిక వర్గానికి చాలా అన్యాయం జరుగుతూ ఉన్నది అని ఆయన రచించిన దాంట్లో ఆర్థిక శాస్త్రం కానీ వేరే దాంట్లో కానీ రాసిండు. అందుకే కార్మిక వర్గానికి పని గంటల దినం తగ్గాలని ఆ రోజు రాసినప్పుడు ఆయనే సరే అని దాన్ని పూర్తిగా తీసుకొని కార్మిక వర్గం చైతన్యవంతులై మాకు 8 గంటల పని దినం కావాలి అని పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఫ్యాసిస్ట్ ప్రభుత్వం మీకు 16 గంటలే పని చేయవలసిందే, 8 గంటల పని దినాన్ని మేము ఒప్పుకోమని వాళ్ళ మీద కాల్పులు జరపడం జరిగింది. చాలామంది కార్మికులు చనిపోయినప్పుడు వాళ్ళు ఏం చేసిందంటే మేము సమస్య లేదు, మా ఈ రక్త తర్పణ తడిసిన అంగీలనే కార్మిక వర్గానికి మొత్తం ఈ ఎర్ర జెండాగా ప్రకటిస్తూ ఉన్నామని రక్తంలో ముంచి ఆ ఎర్రటి అంగీలనే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం ఎర్ర జెండా ఏ కార్మిక వర్గమైనా కానీ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఎర్ర జెండానే ఎగిరేయటం జరుగుతుంది. వాళ్ళ పార్టీ జెండాలు ఉండని, జాతీయ జెండా ఏదైనా ఉండని, కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ ప్రాణాలకు
వాళ్ళు అర్పించిన కనుక వాళ్ళ రక్తంతో తడిసిన జెండాను ఎగరేస్తూ ఉన్నారు కనుక ఈరోజు ఎర్ర జెండాని ప్రపంచవ్యాప్తంగా మనం ఎగరేయడం జరుగుతూ ఉన్నది. దీంట్లో ముఖ్యంగా ఎందుకంటే ఈ మధ్యకాలంలో మన ఈ కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొస్తూ ఉన్నది. ఏంటి అంటే కార్మిక వర్గానికి ఎలాంటి హక్కులు లేకుండా 44 చట్టాలను మనం సాధించుకున్నాం. ఎన్నో పోరాటాలు చేసి అవి చేసి 44 కార్మిక చట్టాలను మనం పోరాటాలు చేసి మన హక్కుల కోసం మనల్ని మేనేజ్మెంట్ కానీ ఎవరు కానీ ఏది చేయకుండా చాలా హక్కులు సాధించుకున్నాం. అలాంటి హక్కుల్ని కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం తుంగలో దొక్కి 4 వాటిగా చట్టాలుగా తీసుకురావడం జరుగుతూ ఉన్నది. ఆ 4 చట్టాల వలన కార్మిక వర్గానికి ప్రమాదమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి.